హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే విజింజమ్ సీపోర్ట్. సో ఈ విజింజమ్ సీపోర్ట్ ఎక్కడ ఉంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా? సో దీని ద్వారా మనకి ఇండియాకి జరిగే బెనిఫిట్స్ ఏంటి, అవి ఈ సెషన్లో డీటెయిల్గా తెలుసుకుందాం. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెషన్. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ విజింజమ్ సీపోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు మన దగ్గర డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ అయితే లేవు. సో ఎస్, మన ఇండియాలో 13 మేజర్ సీ పోర్ట్స్ ఉన్నా సరే ఒక్క డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కూడా లేదనమాట. సో ఇదే ఫస్ట్ వన్. సో ఇది ఎక్కడ ఉంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు దేన్ని మనం డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటాం, సో దీని నుంచి క్వశ్చన్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ డైరెక్షన్లో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి, రైట్? బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్, ఇటువంటి క్వాలిటీ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం కోసం టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, మీకు కానీ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, ఓకేనా? రైట్. So without any further delay, let's start our session. Welcome to Sairam Sampathra Education. This is Venkat. So let's start our session. So topic వచ్చేసరికి విజింజమ్ పోర్ట్. సో ఇది ఇండియాలోనే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. సో ఇప్పటి వరకు ఇండియాలో డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అయితే లేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట, ఇదే ఫస్ట్ పోర్ట్ అనమాట. సో అందుకనే దీని గురించి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ ఫోకస్ చేసి మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విజింజమ్ అనే పోర్ట్ ఎక్కడ ఉందంటే, సో పేరుని బట్టి మనం చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా ఒక సదర్న్ స్టేట్స్లోనే ఉండాలి. సో ఆల్మోస్ట్ ఇట్ వాస్ బిట్వీన్ కేరళ అండ్ తమిళనాడు. సో ఈ రెండు స్టేట్స్లో ఒకటే ఆప్షన్ అయి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి కేరళ. సో కేరళ స్టేట్లో ఈ విజింజమ్ అనే పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. ఎస్, మన ఇండియాలో ఓవరాల్గా 13 మేజర్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. 13 మేజర్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పటి వరకు ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లాగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోయాయి. సో డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లాగా ఇవి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోయాయి. ఎందుకు సార్ అంటే, మీరు ఎప్పుడైనా గమనిస్తే మన ఇండియాకి ఇటువంటి జెయింట్ కార్గో షిప్స్, జెయింట్ మదర్ షిప్స్ అనేవి వచ్చేవి కావు. ఎందుకంటే ఇవి రావాలంటే కొన్ని క్రైటీరియాస్ ఉండాలి పోర్ట్లో. సో అందుకనే డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పి ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఇటువంటి పెద్ద పెద్ద కార్గో షిప్స్ రావాలంటే ఏ క్రైటీరియా ఉండాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, సో దీని మీనింగ్ మనం తెలుసుకుందాం. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ కంట్రీ C1 అండ్ దిస్ ఈజ్ కంట్రీ C2 అండ్ దిస్ ఈజ్ కంట్రీ C3. ఒకవేళ ఒక షిప్, ఒక బిగ్ జైంట్ షిప్, లార్జ్ షిప్ ఏదైతే ఉందో, సో అది C1 దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా ట్రావెల్ చేసి C3కి వెళ్ళాలి. ఓకేనా? C1 దగ్గర స్టార్ట్ అయ్యి C3 దగ్గరికి వెళ్ళాలి. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి చాలా లాంగ్ అనమాట. సో ఈ టైంలో ఏం చేస్తాయంటే ఈ షిప్స్ మధ్యలో ఈ కంట్రీ C2 ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యి ఇక్కడ అన్లోడింగ్, లోడింగ్ చేసుకొని ఒక 1 or 2 days బ్రేక్ తీసుకొని సో షిప్కి కావాల్సిన మెయింటెనెన్స్ యాక్టివిటీస్ మళ్ళీ చేసి మళ్ళీ వాటి యొక్క జర్నీని స్టార్ట్ చేస్తాయి. సో మళ్ళీ C2లో స్టార్ట్ అయ్యి C3 కంట్రీకి వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ C2 కంట్రీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. సో మధ్యలో ఒక డెస్టినేషన్, ఒక ఫెసిలిటీ ప్రొవైడర్ లాగా ఈ పోర్ట్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఇండియాకి ఒక్క పోర్ట్ కూడా ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే ఇది కావాలంటే మంచి ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అండ్ దీంతోపాటు ఇటువంటి మదర్ షిప్స్ వచ్చి ఇటువంటి పోర్ట్స్లో ఉండాలి అంటే ఖచ్చితంగా అక్కడ డీప్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉండాలి. ఏముండాలి? డీప్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉండాలి. సో డీప్ వాటర్ ఎంత ఉండాలంటే
అరౌండ్ 18 మీటర్స్ ఉండాలన్నమాట. సో డెప్త్ వచ్చేసరికి సీ వాటర్ డెప్త్ వచ్చేసరికి అరౌండ్ 18 మీటర్స్ ఉంటేనే అక్కడ ఈ లార్జ్ షిప్స్ అనేవి రాగలవు. ఫర్ సపోజ్ ఇది కోస్ట్ అనుకోండి. సో ఇది వచ్చేసరికి కాంటినెంటల్ క్రస్ట్, ఇది వచ్చేసరికి ఓషనిక్ క్రస్ట్, ఇది వచ్చేసరికి సీ వాటర్. సో ఒకవేళ ఇక్కడ హైట్ చాలా తక్కువ ఉంది అనుకోండి, 18 మీటర్స్ కంటే చాలా అంటే చాలా తక్కువ ఉంది అనుకోండి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 10 మీటర్స్. సో ఇంత తక్కువ డెప్త్ ఉన్న వాటర్లోకి ఇటువంటి బిగ్ షిప్స్ రాలేవన్నమాట. ఒకవేళ ఈ డెప్త్ 18 మీటర్స్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడికి ఇటువంటి లార్జ్ కార్గో షిప్స్ వచ్చి ఇక్కడ కాసేపు ఆగి సో అన్లోడింగ్ చేసి దానికి షిప్కి కావాల్సిన మెయింటెనెన్స్ యాక్టివిటీస్, ఇంకా కొన్ని బిజినెస్ యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకొని, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని, ఇంకా రిమైనింగ్ కార్గోస్ని మళ్ళీ లోడింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే పోర్ట్స్ని మనం ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటాం. అండ్ ఇంత డెప్త్ మినిమం 18 మీటర్స్ ఉన్న డెప్త్ ఉన్న పోర్ట్స్ని మనం డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పి పిలుస్తాం. అర్థమైందా? సో ఇదనమాట సో ఈ యొక్క వర్డ్కి మీనింగ్. సో ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఏంటిదంటే విజింజం పోర్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. ఓకేనా? రైట్. సో ఈ ప్రాజెక్ట్ తాలూకా కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ తాలూకా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ ఎంత అంటే, ఈ విజింజం ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో ఇట్ వుడ్ కాస్ట్ అరౌండ్ 7,600 crore. 7,600 crore అనమాట ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్. సో ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసిన వాళ్ళు ఎవరంటే అడానీ పోర్ట్స్ అండ్ SEZ ప్రైవేట్ లిమిటెడ్. సో అడానీ, సో ఈ పేరు ఇండియాలో బాగా ప్రజెంట్ వినిపిస్తుంటుంది. సో మనందరికీ తెలుసు. సో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. సో అడానీ పోర్ట్స్ వాళ్ళు అండ్ SEZ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ వర్క్స్ ఆన్ PPP మోడల్. సార్ PPP మోడల్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. సో హియర్ పబ్లిక్ స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అంటే తెలుసు. సో ప్రైవేట్ ఎంటిటీస్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక డీల్ని ఫిక్స్ చేసుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చి ఈ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసి ఆపరేట్ చేసి తర్వాత గవర్నమెంట్కి ట్రాన్స్ఫరింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ PPP మోడల్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వీటిలో ఈ పోర్ట్ యొక్క మోడల్ వచ్చేసరికి DBFOT మోడల్. సార్ వాట్ ఈస్ DBFOT మోడల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో D స్టాండ్స్ ఫర్ డిజైన్ అండ్ B స్టాండ్స్ ఫర్ బిల్డ్ అండ్ F స్టాండ్స్ ఫర్ ఫినాన్స్ అండ్ O స్టాండ్స్ ఫర్ ఆపరేట్ అండ్ T స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ మనం పోర్ట్ ఎలా ఉండాలో డిజైన్ చేస్తాం అంటే దాన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. వాటికి కావాల్సిన ఫినాన్షియల్ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సమ్ అమౌంట్ వేసుకోవటం, ప్రైవేట్ వాళ్ళు నథింగ్ బట్ ఇప్పుడు అడానీ వాళ్ళు కూడా 2,454 crores ఫండింగ్ వీళ్ళే చేశారనమాట. సో చెప్పాను కదా అడానీ వాళ్ళు బిల్ చేశారని చెప్పి. సో అడానీ వాళ్ళ యొక్క ఫండింగ్ వచ్చేసరికి ఇట్ వాస్ 2,454 crores. ఇంత అమౌంట్ని వీళ్ళే ఫండింగ్ చేశారు. సో ఇలా చేసిన తర్వాత కొంతకాలం వరకు ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారనమాట. సో దిస్ ఈజ్ ద సీపోర్ట్. సో ఈ సీపోర్ట్కి కావాల్సిన ఫండింగ్ ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కలిసి వేసుకుంటారు. అండ్ ఈ సీపోర్ట్ని డెవలప్ చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నథింగ్ బట్ ఈ అడానీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్స్ వాళ్ళు ఈ పోర్ట్ని ఆపరేట్ చేసుకుంటారనమాట. సో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సో దీని ద్వారా జనరేట్ చేసే రెవెన్యూ సర్టెన్ టైం పీరియడ్ వరకు వీళ్ళకే వస్తూ ఉంటుంది. సో అగ్రిమెంట్లో ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు, 40 years, 50 years, 60 years అలా ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డీల్ వచ్చేసరికి 40 years. 40 years తర్వాత కావాలనుకుంటే ఒక 20 years కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో టోటల్గా 60 years ఉంటుంది. సో 60 years వరకు ఈ ప్రైవేట్ వాళ్ళు ఈ పోర్ట్ని ఆపరేట్ చేసుకొని దీని నుంచి వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత సమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కూడా వాళ్ళు ఎర్న్ చేస్తారు.
సో ఆఫ్టర్ 60 ఇయర్స్ ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో ఇది రెగ్యులర్గా హైవేస్లో జరుగుతుందన్నమాట. మనకి నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా. సో నేషనల్ హైవేస్ అప్పుడు సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టెండర్స్ వేస్తుంది, బిడ్డింగ్ అనేది వేస్తుంది. సో కొంతమంది ప్రైవేట్ వాళ్ళు వచ్చి సో బిడ్డింగ్ని పాడుకొని ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ కోట్ చేస్తారో వాళ్ళకే ప్రాజెక్ట్ అనేది అలొకేట్ చేస్తారు. సో అలా ప్రైవేట్ వాళ్ళు వచ్చి బిడ్డింగ్ సంపాదించి వాళ్ళు రోడ్స్ వేసి సో వాళ్ళు ఏం చేస్తారంటే టోల్ గేట్స్ పెట్టుకుంటారు అనమాట. మనకి హైవే మీద టోల్ గేట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇదే అనమాట క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, రోడ్ వేసిన తర్వాత సో టోల్ గేట్ని పెట్టుకొని దాని నుంచి రెవెన్యూని జనరేట్ చేస్తారు. సో గవర్నమెంట్ చెప్తుంది ఓకే నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాను, సో 20 ఇయర్స్ వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రన్ చేసుకో, టోల్ గేట్స్ ద్వారా అమౌంట్ని జనరేట్ చేసుకో. ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆ హైవే మీద అథారిటీ మొత్తం గవర్నమెంట్కి వచ్చేస్తుంది. సో అప్పటి నుంచి టోల్ గేట్ నువ్వు కాదు కలెక్ట్ చేసేది, గవర్నమెంట్ కలెక్ట్ చేసిందని చెప్పి ఒక డీల్ అనేది ఉంటుంది. సో ఇలా పీపీపీ మోడల్లో చాలా టైప్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడన్నా ఒక సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇది ఎకానమీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ DBFOT మోడల్, డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. సో ఫండింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైవేట్ సైడ్ నుంచి ఉంటుంది. సో అడాని వాళ్ళు 2400 crores రఫ్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో 60 ఇయర్స్ వరకు వీళ్ళు ఆపరేట్ చేసి 60 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో ఇవి ఈ పోర్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. సో ఈ పోర్ట్ ఏదైతే ఉందో విజింజమ్, ఈ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ పోర్ట్ ఏదైతే ఉందో సో ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారు, రన్నింగ్లోకి వచ్చింది. సో ఆల్రెడీ హాంకాంగ్కి సంబంధించిన ఒక బిగ్ షిప్ మన ఈ పోర్ట్కి రావడం జరిగింది. సో ఆ షిప్ పేరు వచ్చేసరికి జెనుహువా 15, ఓకేనా, ZHENUHUA 15 అనమాట. సో ఇది ఒక లార్జ్ షిప్ పేరు అనమాట. సో ఇది హాంకాంగ్కి సంబంధించింది. సో ఇంత పెద్ద షిప్ ఫస్ట్ టైం రావడం జరిగింది. సో మేజర్ పోర్ట్స్లోకి ఈ షిప్స్ రావడం కష్టం అనమాట. సో హాంకాంగ్కి సంబంధించిన ఈ హెవీ లోడ్ క్యారియర్ ఏదైతే ఉందో ఇది ఈ విజింజమ్ ఇంటర్నేషనల్ పోర్ట్కి అయితే రావడం జరిగిందనమాట. సో దీని ద్వారా మన కంట్రీకి జరిగే బెనిఫిట్స్ ఏంటంటే సో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇటువంటి లార్జ్ పోర్ట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వేరే కంట్రీకి సంబంధించిన ఈ లార్జ్ క్యారియర్ షిప్స్ మన ఇండియాకి వస్తాయి, ఈ పోర్ట్కి వస్తాయి. సో మన పోర్టు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవి యూజ్ చేసుకుంటాయి. సో అన్లోడింగ్, లోడింగ్ చేసుకోవటం, మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోవటం, ఓకేనా, అక్కడ పార్కింగ్ చేసుకొని 1 or 2 days తర్వాత మళ్ళీ వేరే కంట్రీకి ట్రావెల్ చేయటం. సో ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ టు డూ పేమెంట్ ఫర్ అస్. వాళ్ళు మనకి పేమెంట్ చేస్తారనమాట ఇన్ ఫారెక్స్ కరెన్సీస్. ఫారెక్స్ కరెన్సీస్లో మనకి పేమెంట్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే మన కంట్రీ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. సో వన్స్ మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగితే ఆటోమేటిక్గా రూపీ స్ట్రెంగ్తెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అది వేరే విషయం. సో ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగితే సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్. సో ఈ పోర్ట్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో, ఈ పోర్ట్ యొక్క మెయింటెనెన్స్ ప్రాసెస్లో చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ డెవలప్మెంట్ అయినా అవ్వచ్చు, మెయింటెనెన్స్ అయినా అవ్వచ్చు. సో దీంట్లో చాలామందిని రిక్రూట్ చేసుకుని వర్క్ చేసుకుంటారు కాబట్టి సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ప్రజల యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. సో వాళ్ళు కూడా డిమాండ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా ప్రొడక్షన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ప్రొడక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా మన కంట్రీకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే మన ఇండియాకి సంబంధించిన లార్జ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేరే కంట్రీకి సంబంధించిన సీ పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉండేవి, ఓకేనా. వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ అన్లోడింగ్ చేసుకుని అక్కడ నుంచి చిన్న చిన్న షిప్స్ ద్వారా మన ఇండియాకి రావడం జరిగేది. సో ఇలా చాలా కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఇప్పటివరకు ఉండేది. బట్ ఇప్పటి నుంచి అవసరం లేదనమాట, ఎందుకంటే మన దగ్గర ఈ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి. సో మనం వేరే కంట్రీస్ మీద డిపెండెన్సీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. సో ట్రేడ్ అనేది చాలా యాక్టివ్గా జరుగుతుందన్నమాట. ట్రేడ్ అనేది మన కంట్రీకి వేరే కంట్రీస్ మధ్య ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని ద్వారా అవుట్పుట్ పెరుగుతుంది, నథింగ్ బట్ మనకి ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. దీని ద్వారా జీడిపి కూడా ఇంకొంచెం బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, సో దీన్ని రీచ్ అయ్యే దిశగా కూడా మనం వర్క్ చేయొచ్చు. ప్రజెంట్ ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ కదా. సో మన యొక్క టార్గెట్ ఏంటి, 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారాలి. సో ఆ టార్గెట్ని మనం ఇప్పుడు రీచ్ అవ్వచ్చు అనమాట, ఓకేనా, రైట్. సో దీంతో ఈరోజు మన యొక్క కరెంట్ అఫైర్స్ సెషన్ అయితే ఎండ్ అయిందనమాట.
సో సెషన్ ఎండ్ చేసే ముందు దేర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024ని టార్గెట్గా పెట్టుకొని ఒక ప్రీమియర్ కోర్స్ని అయితే మనం లాంచ్ చేసాం. సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి యూపీఎస్సీ 02 జెనిత్. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ ఫ్యూచర్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు, లైఫ్ టైం మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్గా వస్తుంది. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా సరే లైవ్ మిస్ అయితే రికార్డెడ్ వర్షన్స్ కూడా వినొచ్చు అనమాట. సో సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం. ఫ్రమ్ బేసిక్స్ నుంచి అయితే మీకు సిలబస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి బేసిక్స్ తెలియకపోయినా పర్లేదు, సో జాయిన్ అయిపోండి. చక్కగా బేసిక్స్ కూడా మీకు చెప్పి ఆ తర్వాత కాన్సెప్ట్లోకి తీసుకెళ్తాం. సో పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి. దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ చేసి చెప్తాం. సో మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ డీల్ చేస్తామో సో అప్పుడు మీకు స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండింటిని ఇంటర్లింక్ చేసుకొని క్లాసెస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఫీజు వచ్చేసరికి కేవలం 30,000 మాత్రమే. సో 30,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోర్స్, అది కూడా ఇంత క్వాలిటీ అండ్ కాంప్రహెన్సివ్గా ఎక్కడ ఉండదు. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. అండ్ ఈ 30,000ని కూడా మీరు ఎవ్రీ మంత్ 5,000 పే చేసుకుని జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఎవ్రీ మంత్ 5,000 ఈఎంఐస్ పే చేసుకుంటూ ఇలా 6 months కట్టుకుంటే చక్కగా సరిపోతుంది. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇలాగే మన యొక్క ఛానల్లోనే ఇండియన్ ఎకానమీ సిరీస్ కూడా నేను చేశాను. అండ్ మనందరికీ తెలుసు అన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతాయి, కానీ ఇండియన్ ఎకానమీ కొంచెం డిఫికల్టీగా ఫేస్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. సో ఆ సిరీస్ చూసి చాలామందికి నచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, సార్ వీలైతే ఇండియన్ ఎకానమీని కూడా లైవ్ కోర్స్ని లాంచ్ చేయండి అని చెప్పి అడిగారు అన్నమాట. సో ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ గ్రూప్స్ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్. సో వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ట్రస్ట్ మీ, నా క్లాసెస్ విన్న తర్వాత ఇండియన్ ఎకానమీ మీద మీకున్న భయం అయితే పోతుంది. నేనే పోగొడతా, ట్రస్ట్ మీ, అది నేను మీకు చేసే ప్రామిస్ అనమాట. సో ఈ కోర్స్ కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్గా వస్తుందన్నమాట. సో క్లాసెస్ 9th October నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో మీకు ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఒకసారి పర్చేస్ చేస్తే చాలు, ఎన్నిసార్లైనా మీరు క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు. సో కేవలం 2,500 మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం ఈ 2 నెంబర్స్, సేమ్ నెంబరే, ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. కావాలనుకుంటే యూపీఎస్సీ 02 జెనిత్లో జాయిన్ అవ్వండి. లేదు సార్ మేము ఇండివిజువల్ కోర్స్ మేము పర్చేస్ చేస్తాం, మాకు ఎకానమీ కావాలని అనుకుంటే ఇండియన్ ఎకానమీలో కూడా జాయిన్ అవ్వచ్చు. ట్రస్ట్ మీ, దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అస్సలు ఒమ్ము కాదు. సో దీంతో ఈరోజు సెషన్ అయితే ఎండ్ అయిందనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సెషన్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.